ఓం శ్రీ మాత్రే నమః. దేవుడు తన తీర్పు తెలియజేశాడు. చూసే ధైర్యం ఉంటేనే వీడియో చూడండి. మేషరాశి వారికి ఈరోజు సర్వ ఏకాదశి నుండి ఏప్రిల్ 15 లోపుగా జరగబోయేది ఇదే. ఈ ఒక్క చిన్న పని చెయ్యండి చాలు, మీ జీవితంలో మార్పులు చూస్తారు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ రోజు సర్వ ఏకాదశి నుండి ఏ విధమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు ఏప్రిల్ 15 లోపుగా అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మేషరాశి అనగా దీని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. మేషరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి కొన్ని విషయాల్లో ఆటంకాలు అధిక శాతం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో ఈ రాశి వారు వీలైనంత వరకు కూడా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఈ మేషరాశి వారు చెయ్యాలి. ఇక ముందుగా ఈ మేషరాశి వారి యొక్క ప్రేమ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అది కూడా ఈ రోజు సర్వ ఏకాదశి నుండి కూడా ఏప్రిల్ 15 లోపుగా ఏర్పడేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే కనుక వీరి యొక్క ప్రేమ జీవితంలో మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. మీ ప్రేమ జీవితంలో ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి మార్పులు సంభవించే సూచనలు ఉన్నాయి. మీ ప్రేమ విషయంలో మీరు ముఖ్యంగా ఎలాంటి సమస్యలనైతే ఎదుర్కొంటున్నారో ఇన్ని రోజులు కూడా ఆ సమస్యల నుండి విముక్తిని పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో అంటే మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తితో కమ్యూనికేషన్ని పెంచుకోవాలి. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారు కోపం విషయంలో తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. కోపం విషయంలో జాగ్రత్తగా ఉంటే మీ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నిలబెట్టుకోగలుగుతారు, కమ్యూనికేషన్ లెవెల్స్ ని పెంచుకోగలుగుతారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఈ రోజు నుండి కూడా ఏప్రిల్ 15 లోపుగా వీరి ఆర్థిక స్థితి బాగోలేదు. ఆర్థిక పరంగా జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు చేసే సూచనలు అధిక శాతం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకునే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం ఖచ్చితంగా మానుకోవాలి. ఈ రోజుల్లో మాత్రమే కాదు, రాబోయేటటువంటి సంవత్సరం అంతా కూడా తెలియని వ్యక్తులతో లావాదేవీలు చేయడం కానీ వారిని నమ్మడం కానీ మంచిది కాదు. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో అనవసరపు ఖర్చులు చేయడం కానీ అవసరం లేని ప్రతిదానికి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం కానీ మంచిది కాదు. మొత్తం మీద మేషరాశి వారికి మాత్రం ఆర్థిక పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన సూచనలు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కెరియర్ పరంగా చూద్దాం. మేషరాశి వారి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శని స్థానం సాపేక్షంగా ఉండటం వల్ల ఎక్కువ శ్రమ అవసరం అవుతుంది. ముఖ్యంగా మేషరాశి వారు ఏదైనా ఒక పనిని చెయ్యాలి అనుకున్నప్పుడు ఒకరోజు చాలా వరకు కూడా చేసేయాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో ఉంటారు. రెండవ రోజుకి చేద్దాంలే అని వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం కారణంగా మీరు చెయ్యాలనుకుంటున్నటువంటి పనిని వేరే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మీకు వచ్చినటువంటి అవకాశాన్ని చేతులారా మీరే దూరం చేసుకుంటారు. ఈ రోజు నుండి కూడా మీకు చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అది ఆర్థిక పరమైన విషయాల్లో కానివ్వండి, లేదా ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క తెలివితేటలతో కనుక మీరు ముందుకు వెళ్ళగలిగారు అంటే ఫలితాలు బాగుంటాయి. లేదు బద్ధకాన్ని చూపించారంటే అశుభ ఫలితాలే ఉంటాయి. ఏదైనా కూడా గ్రహాలు ఎంత బాగున్నా మనం చేసేటటువంటి పనుల మీదే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది అన్నది కూడా చాలా వరకు నిజం. గ్రహాల మీద ఎంతైతే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుందో, గ్రహ స్థితుల్లో జరిగేటటువంటి మార్పుల కారణంగా మన లైఫ్ ఎంతైతే మారుతుందో, మనం చేసేటటువంటి పనుల కారణంగానో, మనం బిహేవ్ చేసేటటువంటి కొన్ని పనుల కారణంగానో, మనం చేసేటటువంటి విషయాలు బట్టే మన యొక్క జీవితం కూడా ముందుకు వెళ్తుందని ఖచ్చితంగా మేషరాశి వారు తెలుసుకోవాలి. విద్యా జీవితం విషయానికి వద్దాం. మేషరాశి వారికి
విద్యారంగంలో మెరుగైన ఫలితాలు రావచ్చు. అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితేనే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి. వాస్తవానికి ఈ సమయంలో మేషరాశి వారికి అన్ని కష్టాలేనా అంటే కాదు. ఈ రాశి వారు ఏదైనా కూడా వారు చెయ్యాలన్న పట్టుదలతో ఉన్నారంటే ఈ కష్టాల్ని కాస్త మంచి శుభవార్తలుగా కూడా మార్చుకోగలుగుతారు. 2025వ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి అంతగా కలిసి రానటువంటి సంవత్సరంగా మనమైతే చెప్పవచ్చు. కానీ కలిసి రాదు కదా అని చెప్పేసి ప్రతి విషయంలోనే అలాగే ఉంటుందా అంటే కాదు. మీరు ప్రయత్నం చేస్తే విద్యలో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ప్రయత్నం చేశారంటే మెరుగైన ఫలితాలు రావచ్చు. అంటే మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంది అని అర్థం. అయితే ఖచ్చితంగా పూర్తి అంకిత భావంతో చదివితే మెరుగైన ఫలితాలు చూస్తారు. గురు స్థానం అనేది లాభదాయకంగా ఉండటం వల్ల మీరు అనుకూల ఫలితాలు చూడగలుగుతారు. విద్యార్థులు ఏదైతే విద్యను చదవాలనుకుంటున్నారు, ఏదైతే విద్య పూర్తి చేయాలనుకుంటున్నారు, విద్యా జీవితం పరంగా ఏదైతే ఒక మంచి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో దాని గురించి కుటుంబ సభ్యులతో చెప్పండి. భయపడకుండా నిర్ణయం తీసుకోండి. ఒక స్టెప్ తీసుకునే ముందు చూద్దాంలే, ఆలోచిద్దాంలే, వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా వాళ్ళతో పాటు ఆలోచిద్దాంలే, ఇలాంటి ఆలోచనలు తీసేయండి. అలా చేయడం వల్ల మీరు ముందుకు వెళ్ళకపోగా మీతో ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారు, మీరు వెనక ఉండిపోతారు. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి మీ చేతుల్లోనే ఇది కూడా ఆధారపడి ఉంది, చూసుకోండి. వ్యాపారం పరంగా చూద్దాం. వ్యాపారవేత్తలకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు చూస్తారు. మరోవైపు మీ ఆలోచన తీరు సరిగ్గా లేకపోతే ఎంతైతే సంపాదిస్తారో అంతే కోల్పోతారు. ఖచ్చితంగా చూసుకోవాలి. ఈరోజు సర్వ ఏకాదశి నుండి కూడా మంచి ఫలితాలే కొద్దిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఆరోగ్యం పరంగా కూడా చూసేసిన తర్వాత పరిహారాల గురించి మాట్లాడుకుందాము. ఆరోగ్యం పరంగా ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా ఈ రాశి వారు ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా ఎదుర్కొంటూనే ఉంటారు. ఆరోగ్యం పరంగా చాలా వరకు కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మానసిక శారీరక సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ఏదైనా శారీరక సమస్య వచ్చినట్టయితే వెంటనే డాక్టర్ని కలవడం చాలా మంచిది. ఇక ప్రేమ పరంగా చూసినా, పెళ్లి పరంగా చూసినా, మనకి ప్రేమించుకున్న వారు వివాహం చేసుకోవాలన్నా కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీ యొక్క మాట తీరు మీద ఆధారపడి ఉంటుంది. వివాహాలు జరగడం లేదు, ఎంతో కాలం నుండి వివాహాది ప్రయత్నాలు చేస్తున్నారు. అరేంజ్డ్ మ్యారేజెస్ ఎవరైతే చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా వారికి ప్రేమ వివాహాలు అనేవి జరిగేటటువంటి సూచనలు కానివ్వండి, పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు జరిగేటటువంటి సూచనలు కానివ్వండి బాగానే కనిపిస్తున్నాయి. సంతాన యోగం మేషరాశి వారికి కనిపిస్తుంది. పరిహారాల విషయానికి వచ్చేద్దాము. ప్రతి శనివారం మీరు సుందరాకాండ పాటించాలి. ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి. దానితో పాటుగా ప్రతిరోజు వీలైనంత వరకు కూడా ఇంట్లో దేవుణ్ణి పూజించుకుంటూ ఉండటం కారణంగా మీ జీవితంలో ఉన్న కష్టాలు దూరం అవుతాయి. మీ ప్రయత్నంతో కూడా మీ కష్టాలు దూరం అయ్యేటటువంటి అవకాశం, సూచనలు చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. ఈ రోజు సర్వ ఏకాదశి నుంచి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏప్రిల్ 15 లోపు వీరి యొక్క జీవితం మార్చుకోగలుగుతారు. చేయాల్సినటువంటి పరిహారాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.